చిన్న జాగా స్కూటర్ నిలిపేంత జాగాలో ఒక ఆవు కట్టేసుకునొచ్చు. ఒకసారి మల్నాడు ఆవు మా దగ్గరికి వస్తే 5,000 ఛార్జ్ చేసాము. సుమారు ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు బ్రీడ్ చేస్తాం. అంతరించే బ్రీడ్ ఉల్పించాలనే ఉద్దేశంలో మేపుతా ఉన్నాము. తిరుపతికి అభిషేకంకి ఈ జాతి ఆవుపాలు అని చెప్తారు. 360 దేవుళ్ళు వీటిగా ఇంతలో ఉన్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మనం బెంగళూరులో జరుగుతున్న జీకేవీకే కృషి మేళాలో ఉన్నాము. వెనకాల ఆవులు కనిపిస్తున్నాయి కదా, ఇవి పొంగునూరు జాతి ఆవులు. భూమికి 3.5 అంగుళాల ఎత్తు మాత్రమే పెరుగుతాయంట. వీటి పాలల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సో రైతులు ఎవరైనా పొంగునూరు జాతి ఆవులను కనుక పెంచుకోవాలి అంటే అసలు ప్యూర్ పొంగునూరు జాతి ఆవులను ఎలా గుర్తించాలి, అవి ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి, అసలు వాటి పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఈ ఆవుల ధర ఎంత ఉంటుంది, ఇక్కడ రైతు ఉన్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. నమస్తే సార్, వైసీ రామమూర్తి గారు. సో ఇక్కడ మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది ఏ జాతి ఆవులండి? యాక్చువల్లీ పొంగునూరు ఆవులా? 3 అడుగుల 2 ఇంచులు హైట్, తోక నేల అనల్లా, కొమ్ములు స్కూటర్ హ్యాండిల్ మాదిరి ఉండల్లా. ఏషియాలో 400-450 ఆవులు ఉంది అంతే. అంటే 400 నుంచి 470 ఆవులు ఉన్నాయి. ఆ మీట పాలు 1.5 లీటర్ వరకు పూటకి ఇస్తుంది. చిన్న జాగా స్కూటర్ నిలిపేంత జాగాలో ఒక ఆవు కట్టేసుకునొచ్చు. వీటి కాస్ట్ ఎంత పడుతుందండి? ఆవు కాస్ట్ ఎంత ఉంటుంది? ఆవు 4 లక్షలు 5 లక్షలు అవుతుంది ఒక్క ఆవు. మరి అది ఎద్దులండి? అది 3 లక్షలు 2.5. దానికి ఏజ్ ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంది కదా కొంచెం. అది 5 ఏళ్ళు. మీరు అసలు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు? మేము ఇంట్లో బ్రీడ్ చేసుకున్నాం. మల్లనాడు గిడ్డ అని వస్తుంది, దానికి బుల్ వేసుకొని అప్గ్రేడ్ చేసుకొని వచ్చింది. ఇప్పుడు ప్యూర్ వచ్చింది. ఓకే. వీటిలో మరి ఇక్కడ చూస్తుంటే అన్ని బ్లాక్ కలర్ లో ఉన్నాయి. మాకు ఇష్టం లేదు. కపిలా అని బ్లాక్ ఉంటే కపిలా అని, కపిలా ఇంట్లో ఉంటే మంచిది అనేది ఒక మాట. అంటే బ్లాక్ కలర్ రావడానికి స్పెషల్ బ్రీడింగ్ పర్పస్ లేదు. లైన్ దాని లైన్ అంతా బ్లాక్ బ్లాక్ వచ్చింది. మీరు వేసినంత బ్లాక్ వచ్చింది. ఇంట్లో ఉంది వైట్ ఉంది, రెడ్ ఉంది. మరి వాటిని ఏమని పిలుస్తారు? వైట్ కలర్ ఫుల్ వైట్ ఉంటే శ్వేత కపిల, గోల్డ్ కలర్ ఉంటే స్వర్ణ కపిల. గిట్ట ఎర్రగా ఉండాలా, కొమ్ము ఎర్రగా ఉండాలా, మూతి ఎర్రగా ఉండాలా, కన్ను రేకు వస్తుంది గోల్డ్ రేకు, అది స్వర్ణ కపిల. అన్ని అదే గోల్డ్ కలర్ లో ఉండాలి సేమ్ అన్ని. మరి అవన్నీ కూడా సేమ్ హైట్ అంతే ఉంటాయా? మీరు వైట్ ఉన్నాయన్నారు, అది కూడా సేమ్ హైట్ ఉంటది. ఇప్పుడు అది ఉంది కదా ఎద్దు, అది 5 ఇయర్స్ అయిందన్న తీసుకొచ్చి మన దగ్గర పుట్టిండేది. అది బ్రీడరా అండి? బ్రీడింగ్ చేస్తారు దాంతో? ఒకసారి మల్నాడు ఆవు మా దగ్గరికి వస్తే 5,000 ఛార్జ్ చేసాం బ్రీడింగ్. ఇప్పుడు ఒకసారి మనం క్రాసింగ్ చేపించాం అనుకోండి, మళ్ళీ ఎన్ని మంత్స్ తర్వాత, ఎన్ని నెలల తర్వాత? ఇది ఒక దినానికి సుమారు 3-4 ఆవులైనా బ్రీడ్ చేస్తుంది. ఇది సుమారు ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు బ్రీడ్ చేస్తుంది. దాని వయసు ఎంత నుంచి బ్రీడింగ్ కి పెడతారు మీరు? అది 1.5 ఏడాది మీద 8 నెలలు, 20 మంత్స్ అమ్మా. 22 మంత్స్ కి మనం ఇడాల. ఇది ఇప్పుడు 10 నెలలు అయిందమ్మా. ఇంక 10 నెలలకి రెడీ అయింది. ఇది ఇంకా 10 నెలలకు రెడీ అవుతుందా? పాలు ఎంత ఇస్తాయి లీటర్ కి? ఇవి కరెక్ట్ గా రోజుకి 1.5 లీటర్ ఇస్తుంది. మరి ఇది వచ్చేసి మీరు పాలు గనక అమ్మాలి అనుకుంటే 1 లీటర్ అసలు జనరల్ గా ఎంత ఉంటుంది 1 లీటర్ పాల ధర? తెలీదమ్మా, మనం అమ్మలేదు. మీరు ఎప్పుడు బయట అమ్మలేదా? అసలు మనము అంతరించే బ్రీడ్ ఉల్పించాలనే ఉద్దేశంలో మేపుతా ఉన్నాము. పాలమ్మలా, పేడమ్మలా, గంజనమ్మలా అనే ఉద్దేశం లేదు. దీని గంజనము ఒకసారి మనం గాగల్స్ వేస్తే గమ్స్ సాయంకాలం వరకు బాగా నీట్ గా ఉంటాయి. ఇది ఒకతర ఇంట్లో ఉంటే మనము దేవస్థానం పోవాలనే పనిలే. 360 దేవుళ్ళు వీటిగా ఇంతలో ఉండారు.
దీని నుంచి మరి పాలు తీసిన తర్వాత మళ్ళీ పెరుగు, నెయ్యి నంబర్ 1 అవి కూడా తయారు చేస్తారు. మీ ఇంట్లో తయారు చేసుకుంటారా? అది కూడా మీ వరకే, బయట ఎక్కడ మీ వరకు మాత్రమేనా? ఎవరైనా కొనుక్కోవాలి మాకు కావాలి అంటే ఓన్లీ ఆ చిన్నదాన్ని ఒకదాన్ని అమ్మడానికి రెడీగా ఉన్నారు. మీ దగ్గర మొత్తం అసలు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? మీరు ఎన్ని పెంచుతున్నారు? 8లో ఈ 4 బ్లాక్ కలరా? మిగతావన్నీ రెడ్ ఉంది, వైట్ ఉంది, మిక్సింగ్ కలర్. మిక్సింగ్ కలర్ ఉంటే దాన్ని ఏమంటారు? నార్మల్ గా పొంగునూరు అని పిలుస్తాం అంతే కదా. తిరుపతికి అభిషేకంకి ఇదే పాలు, ఈ జాతి ఆవు పాలు అని చెప్తారు. అవును అవును, నేను కూడా విన్నాను ఆల్రెడీ. పొంగునూరు ఆవు జాతి ఆవుల్ని మన మోడీ గారు కూడా పెంచుకుంటున్నారు. సో అంటే ఎంత విశిష్టత ఉందో వీటికి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు కొన్ని ఆవులు ఇవే కాదు, కొన్ని చూస్తే చూడడానికి కొంచెం పొట్టిగా సేమ్ హైట్ లో ఉంటాయి. మరి కొంతమంది నేనే సడన్ గా చూసిన పొంగునూరు ఆవు అనుకుంటాం. అసలు మనం కరెక్ట్ గా ఆవును చూస్తే ఇది పొంగునూరు ఆవే అని మనం ఎలా గుర్తించాలి? ఏమేమి లక్షణాలను మనం చూడాలి? హైట్ 3 అడుగులు 5 ఇంచీలు లోగా ఉండాల. ఒకటి కొమ్మలు స్కూటర్ హ్యాండిల్ మాదిరి ఉండాల. తోక నేల అనాల. కన్ను అవతలకు వస్తుంది, కన్ను గుడ్డ బయటకు వస్తుంది. అది మాత్రం పొంగునూరు ప్యూర్. దానికి ఎప్పటి నుంచి వస్తాయి కొమ్ములు రావటం? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చిన్నగా ఉన్నాయి కదా. అదే ఒక 5 నెలలు అయినాక శురు అవుతుంది. దీని జీవిత కాలం ఎంత ఉంటదండి? 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుందమ్మా. తక్కువ అన్న 13-14 పిల్లలు ఇంతాయి. ఇప్పుడు ఇది 3rd లాక్టేషన్. ఇంక 10 తీసుకోవచ్చు నేను దీంట్లో. సార్ ఇవి ఇప్పుడు మనకి వీటికి ఏమేమి మేత వేస్తారు మీరు? ఏమేస్తే తింటుంది. అసలు షెడ్ లో కట్టాలా అనే అవసరం లేదు. చాలా వర్క్ స్వభావము, కొండలు గుట్లు అన్ని ఎక్కుతాయి. బయట ఇడిస్తే బాగా ఖుషిగా మేస్తాయి. ఎంత ఎండైనా తట్టుకుంటాయి. మెయిన్ మేము ఇబ్బిటికి ఒక ఇంజెక్షన్ వేపించింది లేదు, కాయలా మేము చూసింది. మీరు ఎలా షెడ్ ఉందా మీకు లేకపోతే నార్మల్? లేదమ్మా, బయట మానల కింద షెడ్ లో కట్టేసేదే లేదు. ఎంత వానన్నా రానే, ఎంత గాలి అన్నా రానే, అది నేచురల్ మిల్క్. షెడ్ లో కట్టి బూస ఫీడ్ వేసి పిండితే అది ఒరిజినాలిటీ లేదు. అవునవును, అది మా కాన్సెప్ట్. మా దగ్గర 6 జాతులు ఉంది. యావది షెడ్ లో కట్టేలేదు. రాటి ఉంది, మల్నాడు ఉంది, ఇది అల్లికార్ ఉంది, మల్నాడు గిడ్డ ఉంది, అమృత్ మహల్ ఉంది, షాహివాల్ ఉంది. మాకి క్రేజ్. మళ్ళీ 8 గుర్రాలు ఉంది. హార్స్ రైడింగ్ స్కూల్ నడిపిస్తాము. కోల్డ్ ఉన్నాయి, భీమవరం ఉంది. ఒక పుంజి 50,000 60,000 ఒక్కొక్క పుంజి 50-60,000 అమ్ముతారా? నేను మీ నంబర్ కూడా డిస్ప్లే ఇస్తాను. సో ఎవరికన్నా కావాలన్నా కూడా మీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. సో ఇప్పుడు ఈ మేత విషయానికి వస్తే ఇప్పుడు అవి తింటున్నాయి కదా, అదేం మేత అండి? జొన్నకర్లు ఉంటాం, జొన్న చొప్ప. వాటికి మరి మీరు కట్ చేసి ఏమన్నా కట్ చేసేస్తే బాగా తింటాయి, వేస్ట్ చేసేలేదు. ఈడు వాళ్ళు ఇచ్చిండేది చూడు, మాది చాపర్, అది మేము చాప్ చేసుకోవచ్చు. అవునవును, చాప్ చేస్తారు. మీరు జొన్న చొప్ప లేకపోతే ఇంకా వేరే రకాలు కూడా వేస్తారా? వేస్తాం. మా దగ్గర 6-7 వెరైటీలు ఉంది. బయట కట్టేస్తాం పొద్దున్న పొగలు, సాయంకాలము దానికి అంత పెడతాం. ఓకే సార్, మరి వీటికి ఆవు పేడ, ఆవు మూత్రానికి మనకి బయట చాలా డిమాండ్ ఉంది. మరి ఈ ఆవుల యొక్క మూత్రము పేడతో మీరేమన్నా బిజినెస్ చేస్తారా? 150 మల్లిక మామిడి చెట్లు ఉంది, దానికి వేస్తాం. ఎరువు వేస్తారా? 150 చెట్లు 8.5 లక్షలు కమ్మిండి. మల్లిక. ఓకే, మామిడి రకం అది. ఓన్లీ వీటి ఎరువునే వేస్తారు. అది కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు మీరు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి అందరూ వచ్చేసి పేడ అది తీసుకెళ్తూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్స్ అండి. సో పొంగునూరు జాతి ఆవుల గురించి A to Z చెప్పారు. అవి వాటి స్వభావం ఎలా ఉంటది ఏంటి, ఇంకా అవి ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి, ఇదంతా. మరి వీటి స్వభావం ఎలా ఉంటది? ఫ్రెండ్లీగా ఉంటాయా లేకపోతే ఎలా అండి? చిన్నప్పటి నుంచి మనం దాన్ని కుక్క మాదిరి హ్యాండిల్ చేస్తే అది మన పక్కలో పండుకుంటుంది, పొరుకు మీద పండుకుంటుంది. పిల్లప్పుడే వెనకింటి వస్తుంది. మనం ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో పోయి అట్లంటే అది ర్యాష్. ఎవరైతే పొంగునూరు జాతి ఆవులను పెంచాలనుకుంటున్నారో చాలా మందికి ఉంటది పెంచాలని, కానీ ఎలా వాటికి ఎలాంటి వాతావరణం సెట్ అవుతుంది ఏంటి అనేది ఎవరికి తెలీదు. సో కొంతమందికి తెలియకుండా ఉంటుంది. సో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, పొంగునూరు జాతి ఆవుల ఎత్తు ఎంత ఉంటుంది, అసలు ప్యూర్ పొంగునూరు జాతి ఆవులు మనం ఎలా గుర్తించాలి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనకు సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీరు కనుక ప్యూర్ పొంగునూరు జాతి ఆవును కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా వాటి హైట్ అనేది 3 అడుగుల 5 అంగుళాలు మాత్రమే ఉండాలి. ఇంకా వాటి తోక అనేది నేలకు ఆనాలి. ఇంకా వాటి కొమ్ములు మనం బైక్ హ్యాండిల్ ఉంటుంది కదా, సో అలా ఉండాలి అంట. మీరు కనుక కొనుక్కునేటట్లయితే ఒకసారి ఇవంతా చెక్ చేసుకొని ప్యూర్ పొంగునూరు జాతి ఆవులను కొనుక్కోవచ్చు. సో
ఇది వాళ్ళ మన అప్డేట్. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, అంతేకాదండి గొర్రెలు, ఆవులు, మేకల పెంపకం, ఇంకా పందుల పెంపకం, పౌల్ట్రీ ఫార్మింగ్, కౌజుపిట్టల పెంపకం, ఇలా ఒక్కటేంటండి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవం కలిగిన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.